నమస్కారం కేఎన్ఎన్ న్యూస్ కి స్వాగతం। రైతులు ఆరుగాలం కష్టపడి పండించిన పంటలు ఎండిపోతున్నాయని సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు అన్నారు। ఎండిన పంటలకు ఎకరాకు 25,000 రూపాయలు అందించి రైతులను ఆదుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు। రైతులు దిగులు చెందవద్దని ధైర్యంగా ఉండాలని సూచించారు। ఆదివారం కామారెడ్డి జిల్లా లింగంపేట మండలంలోని లింగంపల్లి గ్రామ శివారులో ఎండిన వరి పంటలను సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు పరిశీలించారు। లో వోల్టేజీ కారణంగా మోటార్లు కాలిపోవడంతో సకాలంలో నీరందక పంటలు ఎండిపోతున్నట్లు రైతులు మాజీ మంత్రికి వివరించారు। కేసీఆర్ హయాంలో వ్యవసాయానికి నాణ్యమైన విద్యుత్ అందించినట్లు ఆయన గుర్తు చేశారు। కాంగ్రెస్ పాలనలో కరెంటు కష్టాలు వచ్చాయని చెప్పారు। ఎండిన ప్రతి ఎకరాకు 5,000 రూపాయలు పరిహారం అందించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు। రైతులు దిగులు చెందవద్దని ధైర్యంగా ఉండాలని సూచించారు। చేతికి అంది వచ్చిన పంట ఎండిపోవడం బాధాకరమన్నారు। వెంట బాన్స్వాడ ఎమ్మెల్యే పోచారం సింహరెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు గంప గోవర్ధన్, జాజల సురేందర్, జనార్దన్ గౌడ్, హనుమాన్ షెడ్డే తదితరులు ఉన్నారు। ఎన్నికల చట్టాలు నిబంధనలపై అధికారులు పూర్తి స్థాయి అవగాహన కలిగి ఉండాలని కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు। ఉద్యోగులు పోస్టల్ బ్యాలెట్ను తమ నియోజకవర్గం నుంచి తప్పనిసరిగా పొందాలని సూచించారు। పోలింగ్ కేంద్రానికి సంబంధించిన వివరాలను 11C లో పొందుపరచాలని పేర్కొన్నారు। కామారెడ్డి కలెక్టర్ కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్లో సోమవారం మాస్టర్ ట్రైనర్లకు శిక్షణ నిర్వహించారు। ఈ శిక్షణకు కలెక్టర్ జితేష్ వి పాటిల్ హాజరై మాట్లాడారు। పార్లమెంట్ ఎన్నికలు స్వేచ్ఛగాను నిష్పక్షపాతంగాను జరిగే విధంగా ప్రిసైడింగ్ అధికారులు తమ బాధ్యతలు సక్రమంగా నిర్వర్తించాలన్నారు। ప్రతి నియోజకవర్గ కేంద్రంలో ఓటర్ ఫెసిలిటేషన్ కేంద్రాలు ఏర్పాటు చేయాలని తెలిపారు। ఎన్నికల నిధులు నిర్వర్తించే ఉద్యోగులకు పోస్టల్ బ్యాలెట్ అందించే విధంగా ఫారం 12లను సిద్ధం చేసుకోవాలని చెప్పారు। ఎన్నికల విధులు నిర్వర్తించే సిబ్బంది సమర్పించిన ఆప్షన్ ప్రకారం తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి ప్రత్యేక సాధారణ సెలవు మంజూరు చేయడం జరుగుతుందని తెలిపారు। దీనికి సంబంధించి ప్రభుత్వ ఉత్తర్వులు జారీ చేసిందని చెప్పారు। అసెంబ్లీ నియోజకవర్గాల్లో మే 4 నుంచి మే 8 వరకు ఓటర్ ఫెసిలిటేషన్ కేంద్రాలు ఏర్పాటు చేసి పోస్టల్ బ్యాలెట్ ఓట్లు స్వీకరిస్తారని తెలిపారు। ఫారం 12 పోస్టల్ బ్యాలెట్ అందించిన వారు సంబంధిత ఏఆర్ఓకు సమాచారం తెలియజేయాలని సూచించారు। ఉద్యోగి ఓటు ఎక్కడ ఉంటే అక్కడే ఓటు వేసుకొని తమ హక్కును వినియోగించుకోవాలని కోరారు। తెలంగాణ రాష్ట్రంలో వరి ధాన్యం కొనుగోలు ప్రారంభమయ్యాయి। ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా పలు గ్రామాల్లో మార్కెట్ ప్యాడీ ధాన్యం కొనుగోలు ఏర్పాటు చేశారు। కాగా వరి కొనుగోలు కేంద్రాల ద్వారా ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేస్తోంది। రాష్ట్రంలో వడ్ల కొనుగోలు ప్రారంభమయ్యాయి। గురువారం నాటికి 7,149 ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయగా నిజామాబాద్ జిల్లాలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభమయ్యాయని అధికారులు తెలిపారు। అయితే యాసంగి వరి సేకరణ కార్యకలాపాలు ఏప్రిల్ 1 నుంచి ప్రారంభం కావాల్సి ఉండగా కొన్ని జిల్లాల్లో మార్చిలోనే వరి కోతలు ప్రారంభమయ్యాయి। దీన్ని దృష్టిలో పెట్టుకొని వరి కొనుగోలు ముందుగా ప్రారంభించేందుకు అనుమతి ఇవ్వాలని కేంద్రాన్ని రాష్ట్ర ప్రభుత్వం విజ్ఞప్తి చేయగా ఈ నెల 25 నుంచి వడ్ల కొనుగోలు కేంద్రం అనుమతినిచ్చింది। పట్టపైతే కొడుకు
కుప్పలను తీసుకో మంచి రాస్తావా లేదా దెంగ పెడతావు. మద్దూల్ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయ ధ్వజస్తంభ ప్రతిష్టాపన వేడుకలు భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. విశేష పూజా కార్యక్రమాలను వేద పండితులు అర్చకుల ఆధ్వర్యంలో శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో భక్తులు భారీ సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకొని అన్న ప్రసాదాన్ని స్వీకరించారు. నిజామాబాద్ జిల్లా దర్పల్లి మండలంలోని అటవీ ప్రాంతంలో వెలిసిన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయ ఆవరణలో వినాయక విగ్రహ ప్రతిష్టాపన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా వేద పండితుల మంత్రోచ్చారణ మధ్య గణపతి పూజ, హోమం, ప్రాణ ప్రతిష్ఠ, ధ్వజస్తంభ ప్రతిష్టాపన తదితర ప్రత్యేక పూజా కార్యక్రమాలు చేపట్టారు. అనంతరం ఆలయ కమిటీ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ వేడుకల్లో భక్తులు భారీ సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకొని అన్న ప్రసాదాన్ని స్వీకరించారు. శ్రీ గణనాథ జయ గణనాథ సిద్ధి వినాయక బుద్ధి ప్రదాయక శ్రీ గణనాథ జయ గణనాథ సిద్ధి వినాయక బుద్ధి ప్రదాయక శ్రీ గణనాథ జయ గణనాథ సిద్ధి. ఇప్పుడు సంక్షిప్త వార్తలు. కామారెడ్డి జిల్లా బాన్స్వాడలో వైశ్య సంఘం సభ్యులు విలేకరుల సమావేశం నిర్వహించారు. సందర్భంగా వారు మాట్లాడుతూ నిన్న వైశ్య సంఘం ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో నూతనంగా నిర్మించిన సంఘ భవన నిధులు దుర్వినియోగం జరిగినట్టు సోషల్ మీడియాలో పత్రికల్లో వార్తలు వచ్చాయని అది పూర్తిగా అవాస్తవమని చెప్పారు. వైశ్య సంఘ భవన నిర్మాణంలో కమిటీ వేసుకొని ఆ కమిటీ ఆధ్వర్యంలో భవన నిర్మాణాన్ని చేపట్టామని తెలిపారు. కావాలని కొందరు తమపై బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారన్నారు. భవన నిర్మాణంలో ఎటువంటి నిధులు దుర్వినియోగం కాలేదని పేర్కొన్నారు. జిల్లా అధ్యక్షులు మా సంఘం బిల్డింగ్కు సంబంధించిన డబ్బులు వాడుకున్నట్టు, నిధులు దుర్వినియోగం చేసినట్టు వచ్చిన వార్తలు వచ్చినాయి. అవి నిజంగా తప్పకుండా కంప్లీట్ అది అవాస్తవమే, దాంట్లో ఏమీ డౌట్ లేదు. మా వైశ్య సంఘం కమిటీ ఏదైతే ఉందో, మా పట్టణ సంఘం కమిటీ వేరుంది, జిల్లా సంఘం కమిటీ వేరుంది, ప్లస్ మా కన్స్ట్రక్షన్ కమిటీ వేరుంది. లాస్ట్ 2 years నుంచి పాత బాలకృష్ణ జిల్లా అధ్యక్షుడుగా ఉండి అప్పుడు ఏఎంసీ చైర్మన్గా ఉండే. ఏఎంసీ చైర్మన్ ఉన్నప్పుడు మేమందరం 10 మంది 15 మందిమి మా 5 men కమిటీ ద్వారానే ఈరోజు మొత్తం అంత పెద్ద బిల్డింగ్ కంప్లీట్ అయింది, తయారైంది. దాంట్లో ఎటువంటి దురుద్దేశం లేదు, దుర్వినియోగం అనేది అసలు సమస్య లేదు. దాన్ని కావాలని కొందరు మమ్మల్ని బ్లేమ్ చేయాలని, ఆ జిల్లా అధ్యక్షుడిని బ్లేమ్ చేయాలని, మమ్మల్ని బ్లేమ్ చేయాలని ఆ న్యూస్ ను బయటకు తీసుకొచ్చారు. తమ్ముడిపై అన్న వదిన దాడి చేసిన సంఘటన కామారెడ్డి జిల్లా దోమకొండ మండలం అంబరిపేటలో చోటు చేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం ఆస్తి తగాదల వల్ల శ్రీకాంత్ అనే వ్యక్తిపై అతడి అన్న దేవరాజు, వదిన రజిత కత్తెరతో దాడి చేసినట్టు తెలిపారు. అతడు బార్బర్ షాప్ లో ఉండగా ఈ దాడి జరిగినట్లు పేర్కొన్నారు. గాయపడిన శ్రీకాంత్ ని కామారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం బాధితుడి పరిస్థితి నిలకడగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ఈ ఘటనపై గాయపడిన శ్రీకాంత్ పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు వెల్లడించారు. బాధితుని ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు దోమకొండ పోలీసులు తెలిపారు. ఇప్పుడు ప్రకటనలు. కాన్పు నిర్ణయంతో 40కి పైగా కుటుంబాలలో సంతోషాలను నింపి రాష్ట్రంలోనే సంచలనం సృష్టించిన మాతృశ్రీ హాస్పిటల్ నందు ఇప్పుడు స్త్రీలకు, పురుషులకు మరియు పిల్లలకు సంబంధించి అన్ని రకాల ఆపరేషన్లను 20 సంవత్సరాల అపార అనుభవం కలిగిన డాక్టర్ నాగేశ్వరరావు గారి ఆధ్వర్యంలో ఒలింపస్ 4K లాప్రోస్కోప్ ద్వారా కుట్లు లేకుండా ఆపరేషన్లు చేయబడును. అంతేకాదు
కేంద్ర రాష్ట్ర మరియు విశ్రాంత ఉద్యోగులకు ఫీజు రియంబర్స్మెంట్ సౌకర్యం కూడా కలదు. వివరాలకు సంప్రదించండి మాతృశ్రీ హాస్పిటల్, గంజిగేటుకు ఎదురుగా, రామారెడ్డి రోడ్, కామారెడ్డి. ఎన్నికల కోడ్ అమలు నేపథ్యంలో పోలీసులు తనిఖీలను ముమ్మరం చేశారు. ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు డబ్బు, మద్యం ఇతరత్తా తరలించే వాటిపై నిఘా పెంచారు. ముఖ్య కూడళ్లలో చెక్ పోస్టులను ఏర్పాటు చేసి 24 గంటల పాటు బందోబస్తు నిర్వహిస్తున్నారు. లోక్సభ ఎన్నికల కోడ్ అమలు నేపథ్యంలో కామారెడ్డి జిల్లాలో పోలీసులు తనిఖీలను ముమ్మరం చేశారు. ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు డబ్బు, మద్యం ఇతరత్ర తరలించే వారిపై నిఘా పెంచారు. కర్ణాటక, మహారాష్ట్ర సరిహద్దుల వద్ద కోడ్ ఉల్లంఘన జరగకుండా చెక్పోస్టులను ఏర్పాటు చేశారు. 24 గంటల పాటు బందోబస్తు నిర్వహిస్తున్నారు. కోడ్ ఉల్లంఘిస్తున్న వారిపై ప్రజలు నేరుగా ఫిర్యాదు చేసేందుకు ఎన్నికల సంఘం సివిజిల్ యాప్ 1950 టోల్ ఫ్రీ నంబర్ను అందుబాటులోకి తీసుకొచ్చింది. అంతేకాకుండా జిల్లా కేంద్రాలతో పాటు డివిజన్, మండల కేంద్రాలు, సరిహద్దులు, జాతీయ రహదారులపై విస్తృతంగా వాహనాలను తనిఖీ చేస్తున్నారు. మరోవైపు గ్రామాల్లో అక్రమంగా మద్యం, బెల్ట్ దుకాణాలు నిర్వహించకుండా ఆబ్కారీ శాఖ అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఎన్నికల కోడ్ ఈ నెల 19వ తేదీ నుంచి అమల్లోకి రాగా 50,000కు మించి నగదు తరలిస్తే సరైన ఆధారాలు, ధృవీకరణ పత్రాలు చూపాలని ఈసీ పేర్కొంది. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని పలు గ్రామాలలో యాసంగి వరి పంట కోతలు ప్రారంభమయ్యాయి. 2-3 రోజుల నుంచి గ్రామాల్లో రైతులు వరి కోతలు చేపట్టారు. ముందుగా వరి నాట్లు వేసిన రైతుల పంట చేలు కోతకు వచ్చాయి. వానాకాలంలో విత్తనాలు వేసి మురవాలి, యాసంగిలో పంట కోసి మురవాలనేది ఓ సామెత. కాగా ముందు వడగండ్ల వానలు కురిసే అవకాశం ఉండడంతో రైతులు త్వరగా వరి పంటను మిషన్ల ద్వారా కోయించడంపై దృష్టి సారించారు. 6 కాలం కష్టించి పండించిన వరి పంటను ప్రభుత్వానికి విక్రయించేంత వరకు రైతులకు ఆందోళనకరంగానే ఉంటుంది. ప్రధాన గ్రామంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రభుత్వం సకాలంలో ఏర్పాటు చేసి కొనుగోలను ప్రారంభించాలి. అన్ని గ్రామాల్లో వరి కోతలను రైతులు మొదలుపెట్టారు. కొనుగోలు కేంద్రాల ఏర్పాటును ఆలస్యం చేసిన పక్షంలో రైతులు మిల్లలకు ధాన్యం విక్రయించి నష్టపోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. గ్రామాల్లో కొనుగోలు కేంద్రాల ఏర్పాటు కోసం అనువైన స్థలాలు ఎంపిక చేయాలి. ఎన్నికల కోడ్ పేరుతో అధికారులు కొనుగోలు కేంద్రాల ఏర్పాటును జాప్యం చేసిన పక్షంలో రైతులకు అన్యాయం చేసిన వారవుతారని పలువురు రైతులు తమ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్కారం. చూస్తూనే ఉండండి K9 ప్రతిక్షణం ప్రజాపక్షం.